ట్రెండింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల పులి మా రేవంత్ అన్నకు నచ్చిన వార్త, మెచ్చిన వార్త ఇలా నేను చెప్తున్నా. సో ఏందయ్యా అంటే, రేవంత్ చేతులట కాంగ్రెస్ అధిష్టానం బందీ అయిందంట. కాంగ్రెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చిండ్రంట. ఇండియా కూటమి విచ్ఛిన్నమే ఆయన లక్ష్యం అట. రాహుల్ను ప్రధాని కాకుండా చేసిండని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నాడు. దీనికి తోడు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన విరుసుక పడతాడు. రేపు సభ ఉన్నది, రేపు 20వ తారీఖు జగిత్యాల జనగర్జనట. జగిత్యాల జనగర్జన ఒక టైటిల్ తీసుకొని 1,00,000 మందితోని జగిత్యాల్లో బీఆర్ఎస్ సభ పెడుతుంది. ఈ 1,00,000 మందితో పెట్టే ఈ సభలో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఆయన వేల మంది కార్యకర్తలతో కలిపి ఆయన బీఆర్ఎస్లో జాయిన్ కాబోతుంది. సో ఇక్కడ పరిస్థితులు ఏం మన అనుకూలంగా లేవు, ప్రజలలో ఏం మనకు మంచి పేరు లేదు. ఇవన్నీ ఎగవెచ్చి తుప్ప ఊంచిపించుకుంటున్నాం ప్రజలతో. సో ఇవన్నీ దృష్టిలో ఉండగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ప్రయత్నాలు ఆగుతలేవు, ఆయన పోరాటాలు ఆగుతలేవు. సో వాళ్ళేమో బీఆర్ఎస్లో పార్టీ స్ట్రెంథన్ చేసుకోవడం కోసం, ఇలాంటి కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులను సముచిత స్థానం కల్పిస్తూ వాళ్ళని ప్రజల లోపల చూపిస్తూ, ఇగో కాంగ్రెస్ నాయకుడే మా దాంట్లోకి వచ్చిండు, ఇది వీళ్ళ బతుకు, అధికారంలో ఉన్న పార్టీ కాదని మా దగ్గరికి వచ్చారు, ఈ స్టైల్ ఆఫ్ కేటగిరీలో మరి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇంకో కాంగ్రెస్ పార్టీ నేతలకే అపాయింట్మెంట్ దొరకట్లేట. అవసరాల కోసం ఆయనకు ఢిల్లీ నాయకత్వం వంతపాడుతున్నట. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం తాపేదారులేట. ఆత్మగౌరవం కోసమే నేను పార్టీ మారుతున్నా, పదవి కాంక్ష లేదు కాబట్టే విపక్షంలోకి వెళుతున్నాం. మేడిగడ్డ అన్నపూర్ణ దాని పక్కనెట్లా పెడతారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క హామీ నెరవేర్చలేదు. కేసీఆర్తో తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం. నమస్తే తెలంగాణలో మరి ఇంటర్వ్యూ ఇచ్చినంట. సో మేడిగడ్డ అన్నపూర్ణ అంటుంది. ఇదే జీవన్ రెడ్డి మేడిగడ్డ పైన విమర్శలు చేసిన గతంలో నేను కూడా చూసిన. సో చెప్తున్నా కదా, ఒక రాజకీయ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు ప్రజా సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ స్వార్థాల కోసం ప్రజలకు జరిగే మేలును కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే జీవన్ రెడ్డి మాట్లాడి మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయిందని, ఇక అదే జీవన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి బయటకు రాగానే మళ్ళీ ఇటు తిప్పి మాట్లాడుతుంది. ఏది నిజమని నమ్మాలి ప్రజలు? సో కాంగ్రెస్ ఏ గ్యారెంటీ అమలు చేయలేదు. కేసీఆర్తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుంది. బాంబు వేసింది, బాంబు వేసింది రేవంత్ రెడ్డి మీద పాపం. ఇక ఇప్పుడు వీళ్ళు జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్యయాత్ర అంటారు, కాంగ్రెస్ పై దండయాత్ర అంట. సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సభ ప్రకటించినప్పటి నుంచే రేవంత్లో వణుకు పుట్టినట. 6 గ్యారంటీల లెక్క తేలుస్తారని ఆందోళన చేస్తారట. అందుకే జన ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తుంట. కుత్సిత బుద్ధి ఉన్న సీఎం దేశంలో రేవంత్ ఒక్కడేట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం, జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్కు మరింత బలం. ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం మారుమోగుతున్నది. ఈ డైలాగ్ నాకు నచ్చింది. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలంటున్నారట. నిజంగా అంటురా? గ్రామాలలో మీ చుట్టుపక్కల ప్రజలు అంటున్నప్పుడు మీరు గమనిస్తుండాలి, మరి నిజంగానే ఈ వాదన ప్రజల లోపల ఉన్నదా? సోషల్ మీడియా కనిపిస్తుంది, సోషల్ మీడియాలో చూస్తానికి ఈ డైలాగ్ కనిపిస్తుందని ప్రజలలో తెలియాలి. మరి ఇక తెలంగాణపై విషం కక్కిన తేజస్వి క్షమాపణ చెప్పాలి. రేవంత్ హైబ్రిడ్ కాదు, బీజేపీతో క్రాస్ బ్రీడ్ బంధం అంట. బడే బాయ్కి భయపడే తేజస్విపై సీఎం స్పందించలేట. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ ఆగ్రహం. జగిత్యాల్లో సభ ఏర్పాట్లు పరిశీలించిన నేతలు. మాట్లాడింది హరీష్ రావు, రాసేది కేటీఆర్ బొమ్మ. సో మొత్తానికి అయితే వీళ్ళ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంట. మరి అంతా చేస్తున్నంటే నిజంగానే చేస్తున్నా, కనిపిస్తున్నా, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు గ్రహించాలంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తున్నారు, నీ డ్రామాలన్నీ గమనిస్తున్నారు. ఎందుకు బీఆర్ఎస్ వైపు ప్రజలు మళ్ళీపోతున్నది నువ్వు మరొకసారి ఎంక్వైరీ చేసుకో. ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీపోవడానికి మన తప్పులు ఉండాలి ఖచ్చితంగా. ఇదే రేవంత్ రెడ్డి కావాలి, కేసీఆర్ పోవాలని 2.5 సంవత్సరాల కింద అన్నారు ప్రజలు. ఇలా ఇదే ప్రజలు కేసీఆర్ రావాలి, మళ్ళీ రేవంత్ రెడ్డి పోవాలని రివర్స్ ఎందుకు అంటారు? మనం అంతా మంచిగా పెడితే
అన్ని మంచి పనులు చేస్తే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు అనేది మీరు బేరీజు వేసుకోవాలి. దీనికి తోడు రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ గట, క్రాస్ బ్రీడ్ మోడల్ అట. ఇది ఇంకా నాకేమో మంచిగా ఉన్నది స్టేట్మెంట్. ఇది చూడరా, ఈ ఫోటో అబ్జర్వ్ చేస్తే వీళ్ళంతా బీజేపీ ప్లస్ టీడీపీ నాయకులట. రేవంత్ రెడ్డి బిల్లు వీగిపోయిన కొద్ది క్షణాల్లో లేదా కొద్ది గంటల్లోనే ఎట్లా పోయి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ నాయకులతో ఎట్లా కూర్చొని అల్పాహారం తీసుకున్నా అనేది ఇప్పుడు వీళ్ళు అడుగుతారు. అందుకే క్రాస్ బ్రీడ్ మోడల్ అని వీటిని క్రాస్ బ్రీడ్ అంటారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎన్డీఏ విందులో రేవంత్ కేంద్ర మంత్రి ఇచ్చిన బ్రేక్ఫాస్ట్కు హాజరైన కాంగ్రెస్ సీఎం తాను ఇంకా టీడీపీలోనే ఉన్నట్టు వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి. సో మొదటి నుంచి ఎన్డీఏ కూటమి నేతలతోనే చట్టాపట్టాలు. ఆయన వ్యవహార శైలిలో ఇండియా కూటమి నేతలకు షాకు. డీలిమిటేషన్ వివాదం వేళ ఎన్డీఏతో దోస్తానాపై విమర్శలు. దాన్ని కవర్ చేసుకునేందుకే బాబుపై రాజకీయ వ్యాఖ్యలు. ఇప్పుడు ఈయన ఆల్రెడీ తెలిసి ఈయన టీడీపీ ఆయనే, వీళ్ళు టీడీపీ పోలే. మరి రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కాదు, టీడీపీ ఎంపీ కాదు, టీడీపీ మంత్రి కాదు, టీడీపీ ముఖ్యమంత్రి కాదు. కానీ టీడీపీ నాయకులతోని, అది కూడా భారతీయ జనతా పార్టీతో ఇండియాలో కూటమిగా ఎన్డీఏ కూటమిగా ఉన్న టీడీపీ పార్టీ నాయకులతో ఎట్లా భేటీ అయ్యిండు అనేది వాళ్ళు అడుగుతురా. క్రాస్ బ్రీడ్ మోడల్ వాళ్ళు చెప్పే డైలాగ్ క్రాస్ బ్రీడ్ మోడల్, హైబ్రిడ్ కాదు. లేదా కాదా నేను ఈ పద్ధతిలో కలిసిన, ఈ పద్ధతిలో పోయినా. బిల్లు వీగిపోయింది, ప్రజలు కాంగ్రెస్కు అంటే ఎన్డీఏ కూటమికి సంబంధం లేదంటున్న తరుణంలో మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు ఇచ్చిన విందుకు ఎట్లా వేయడం అనేది వాళ్ళు మరి క్వశ్చన్ చేస్తూ చెప్పాలి సమాధానం. ఇక దీనికి తోడు ఒక్క నిమిషం, ఇదే వార్తను టీడీపీ పార్టీ కథం అంట. బీజేపీతో దోస్తీ అంటే పార్టీ మనగడకే ప్రమాదం అంట. చంద్రబాబుకు షిండే నితీష్ గతే పడుతుందంట. బీజేపీకి ప్రస్తుత సీట్లు తక్కువగా ఉన్నాయి, అందుకే టీడీపీకి ప్రయారిటీ ఇస్తుంది. బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడుతుంది. ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు. మహిళా బిల్లు వీడిపోవడం కరెక్ట్, ఇది అంతా మనం ఆల్రెడీ చదివినాం. సో ఇప్పుడు ఈయన ఆల్రెడీ పోయి కలిసింది టీడీపీ నాయకులనే, మళ్ళీ టీడీపీ పైన రాజకీయ వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టే డ్రామా. నాకు చంద్రబాబుకి ఏ సంబంధం లేదు, లోకం మొత్తం కనిపిస్తుంది మీకు ఏం సంబంధం ఉంది లేదు. ఒకవేళ ఏ సంబంధం లేకపోతే గిట్ల పోయి ఎట్లా కూర్చొని ముషిలా నవ్వుకుంటా వాళ్ళు పెట్టింది తినుకుంటా ఉన్నాం అనేది లోకం గ్రహిస్తారు. మరి నువ్వు తప్ప మిగతా ఏ కాంగ్రెస్ నాయకుడు ఎందుకు పోలేదు? నువ్వు కాకుండా మిగతా కాంగ్రెస్ నాయకులు లేరా? వాళ్ళు ఎందుకు పోలేదు? అది కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మరి నేనే కోరుకుంటున్నాను. జగిత్యాల సభ మరి రేపు రేవంత్ అన్నకు షాక్ ఇస్తుందేమో. దీనికంటే రేపు హైలైట్ న్యూస్ ఉంటుంది. రేపు బ్రహ్మాండంగా కేసీఆర్ బయటకు వస్తాడు. కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తాడు. సో ఎట్లాంటి విమర్శలు చేస్తాడు, ఏం కథ, రేపు అన్న తింటాడో పంతాడో యోనికి తెలియదు. మొత్తానికైతే ఇట్లా టీవీ ముందనే కూర్చుంటాడు. ఇట్లా ఏం మాట్లాడతాడు కేసీఆర్, ఎమ్మటే గంట కూడా కాకముందుకు ఎమ్మటే పోయి మంత్రులు మీటింగ్ పెడతాడు, ప్రెస్ మీట్ పెడతాడు. కౌంటర్ కొట్టాలి కదా, అలా పరిస్థితికి అది చూడాలి ఇంకేం జరుగుతుంది.